టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంది. జన్మ గురుడు మిమ్మల్ని అప్పుల నుంచి విముక్తుల్ని చేస్తాడు. వ్యయంలో ఉన్నటువంటి రాహువు ఈ వారం మీకు అనేకమైనటువంటి సమస్యలను తెచ్చిపెడతాడు. ఈ రవి 15వ తేదీ నుంచి జనవరి మనకి మకర రాశి ప్రవేశం చేయడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు లీవులు, లాంగ్ లీవులు ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అవ్వకపోవడము, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో మీరు కొంత ఇబ్బంది పడతారు. ఆఫీసర్స్ నుంచి మాటలు పడతారు. కాబట్టి వెంటనే ఇటువంటి అవకాశం ఇవ్వకుండా డ్యూటీల్లో జాయిన్ అయిపోండి. అలాగే విద్యార్థులు జన్మగురు ప్రభావం వలన ర్యాగింగ్ అనేటటువంటిది ఎక్కువగా చేయడం ద్వారా విద్యార్థుల్ని, మీ తోటి ఫ్రెండ్స్ని మీరు రెస్ట్రికేట్ అవ్వడానికి యూనివర్సిటీస్లో అవకాశాలు ఉన్నాయి. సస్పెండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ ర్యాగింగ్ని ఇంకా ఆపండి. అలాగే ఈ యొక్క శని లాభస్థితిగతుడై ఉండడం వలన చక్కగా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఏజెంట్లు వీళ్ళంతా కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కుజుడు మనకి ధనుస్సు రాశి ప్రవేశం, ఆ ధనుస్సు రాశి సంచారం వలన మనకి ఈ యొక్క రియల్ ఎస్టేట్ భూములు ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం రియల్టర్స్ బాగా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క శుక్రుడు 9వ ఇంట్లో ఉండడం వలన మీకు ఫ్యాన్సీ వ్యాపారాలు, కాస్మెటిక్స్, ఈ యొక్క బట్టల షాపులు ఇవన్నీ కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. హాస్టల్ విద్యార్థులు కూడా మరి హైయెస్ట్ పేమెంట్స్ ఇచ్చి హైయెస్ట్ ఫెసిలిటీస్ తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఈ గురు ప్రభావం వలన విద్యార్థులు ఎక్కువ బాగా చదవాలి. మరి హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు, మీరు తగిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మీరు కొంత అపనిందల పాలవడానికి ఈ అవకాశాలు ఉంటాయి రాహు 12 సంచారం వలన. కాబట్టి మనమంతా కూడా ఈ మేషరాశి వారి యొక్క ఆలోచన సరళి ఉగ్రంగా 12వ ఇంట ఉన్నటువంటి రాహు చేయడానికి ప్రయత్నిస్తాడు. దానికి అవకాశం ఇవ్వకుండా మనం కూల్గా ఉండాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కటి రాణింపు కనబడుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. అలాగే ఈ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మరి ప్యానల్లో మీరు ఉండడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది. పరిహారాలు, ఈ మేషరాశి వారికి చక్కగా శుక్రుడికి ఈ శుక్ర జపం చేయండి. శుక్రుడికి చక్కగా ఈ పూజలు చేయండి. ఓం మహాలక్ష్మి నమః అనేటటువంటి మహామంత్రంతో మీ ఇంట్లోనే మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. లేదా పరమేశ్వరుడికి ఓం నమశివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు ఇంట్లోనే పరమేశ్వరుడికి చేసుకోవచ్చు. ఈ శుక్రుడు లక్ష్మీదేవిని మరి ఈశ్వరుడిని ప్రార్థిస్తాడు. అలాగే కిలోంపావు బొబ్బర్లని తీసుకువెళ్ళి చక్కగా ఈ యొక్క పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి ఈ శని దోషం పోతుంది.